Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is our how to pass. నేను చెప్తున్నాను how to pass M1, R18, R16 and R22. First we'll discuss R22, then after that R18. ఓకే, R18కి స్పెషల్ వీడియో కూడా చేస్తాను చూడండి, యూనిట్ వైజ్. ఓకే, వీలైతే ఆల్ యూనిట్స్ కలిపి లాస్ట్ మినిట్ హెల్ప్ అనేది ఇస్తాను. ఇప్పుడు యూనిట్ వైజ్ డిఫరెంట్ ఇస్తాను. ఈ వీడియోకి అసలు మెయిన్ ఏం ఏంటంటే, ఈ వీడియోలో అసలు మేము ఎబో 75% రావాలి అంటే ఫుల్కి ఫుల్ వచ్చేవాళ్ళు, అంటే ఎబో యావరేజ్ వాళ్ళు ఎలా చదవాలి. ఓకే, ఎబో యావరేజ్ వాళ్ళకు ఒక ప్యాటర్న్ చెప్తాను, అండ్ యావరేజ్ వాళ్ళు ఎలా చదవాలి మీడియం, అండ్ ఇంకా మేము బిలో యావరేజ్ అన్న వాళ్ళకి నేను ఈ 3 కేటగిరైజ్డ్ చేసి నేను మీకు పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూనిట్ వైజ్. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను కొన్ని పేపర్స్ చూపిస్తాను, లేదా వీలైతేనే ఇంకా ఏంటంటే అందరికీ నేను డ్రైవ్ నుంచి షేర్ చేయలేకపోతున్నాను కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీకి. మీరు అందులో రిజిస్టర్ అందులోకి వెళ్ళారనుకోండి, ఆ లింక్ క్లిక్ చేసి నా టెలిగ్రామ్లోకి వస్తే నేను అక్కడ నుంచి షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు మేడం టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అని, అందుకోసమని చేశాను. దయచేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. వీడియో చూసిన వెంటనే అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి. ఇదేంటంటే ఫస్ట్ M1 హౌ టు పాస్ M1 R18 R22 అన్నాను కదా ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో R18 చెప్తాను. ఈ R22లో ఫస్ట్ సిలబస్ ఏంటిది మనకి మ్యాట్రిసెస్. ఓకే, మ్యాట్రిసెస్ 1 బాగా వినండి అమ్మా, నేను చెప్పిన పర్ఫెక్ట్గా నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్రిపేర్ అవ్వండి. మీకు ఫుల్ రాకపోతే నన్ను అడగండి. ఓకే, ఇక్కడ ఏంటంటే M1 R22లో నేను ఫస్ట్ ఒక ప్యాటర్న్ చెప్తాను, క్రిటికల్ వే మీన్స్ పేపర్ ఎలా వచ్చినా మీరు అది చేస్తే సాల్వ్ చేయగలుగుతారు. ఇంకొకటి మీరు ఏంటంటే మేము అన్నీ చదవము, కొన్ని కవర్ అయినాయి అన్న వాళ్ళకి కూడా ఒక ప్యాటర్న్ చెప్తాను. అండ్ అసలు మాకు ఏమీ రాదు, మేము ఏం చదవాలనేది మీరు ఈ ప్యాటర్న్ చూసారనుకోండి, లాస్ట్కి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా మేడం, క్వశ్చన్సే చెప్పండి అంటే మనం చదివేది ఇంజనీరింగ్ అండి. నేను మీకు మెథడ్స్ చెప్తాను, వీలైతే పేపర్స్ నుంచి మీరు రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, ఆ మెథడ్లో అది బాగా నేర్చుకొని సరిపోతుంది. ఇది ఇంటర్మీడియట్ కాదు, 10th క్లాస్ కాదు. ఓకేనా, మనం మాకప్ చేసి అదే వస్తుంది అదే రాయాలని లేదు. ఫస్ట్ మనం అప్లికేషన్ ఓరియంటెడ్ స్టడీ కాబట్టి దయచేసి మీరు ప్రాబ్లం మెథడ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పిన మెథడ్స్లో కంపల్సరీ పక్కా క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎబో యావరేజ్ వాళ్ళకి. ఎవరికండి? ఎబో యావరేజ్. ఇది ఎబో యావరేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదంతా రాయడం కంటే ఎబో 75 ఆర్ 75 రావాలి అనుకున్న వాళ్ళకి. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే నాకు మినిమం ఒక 48 to 50 వస్తే చాలు అనుకున్న వాళ్ళకి. ఇదేంటి అని అంటే నాకు ఇది 30 మార్క్స్ మ్యాథ్స్ అనుకునే వాళ్ళకి. ఓకే, వీళ్ళందరికీ నేను చెప్తాను. మేడం మా పేపర్ 75 కాదు కదా 60 అని అంటారు. నేను జస్ట్ యావరేజ్ పర్సంటేజ్ ప్రకారం ఈ విధంగా అనుకొని చెప్తున్నాను. ఓకే, లేదు మాకు 60 అనుకోండి బేటా, 60కి 60 అనుకోండి, 40 ఇంటర్నల్ కదా R22. ఇప్పుడు చూడండి, ఫస్ట్ షార్ట్ బిట్లో మనకి ఎలా అడుగుతారంటే, నేను యూనిట్ 1 మాత్రమే డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోలో. యూనిట్ వైజ్ డిఫరెంట్గా డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ 2 యూనిట్స్ పోస్ట్ చేశాను. యూనిట్ 1 వచ్చేసి మనకి ఏంటిది మ్యాట్రిసెస్. ఓకే, మ్యాట్రిసెస్లో ఫస్ట్ మనం ఏం చదవాలని అంటే, మీకు 1 మార్క్ బిట్స్లో కంపల్సరీ మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, సిమెట్రిక్ ఏంటి ఏమంటున్నాను నేను, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, హెర్మిషియన్, స్క్యూ హెర్మిషియన్ అండ్ ఆర్థోగోనల్, యూనిటరీ. ఏం చెప్తున్నాను నేను, స్క్యూ సిమెట్రిక్ ఏంటి, ఒకటి సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, హెర్మిషియన్, స్క్యూ హెర్మిషియన్. ఓకే, అండ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఓకే, వీటి డెఫినేషన్లలో కంపల్సరీ ఒక డెఫినేషన్ వస్తుంది, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, హెర్మిషియన్, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ అండ్
ఏంటిది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. వాటి మీద చిన్న చిన్న ప్రాబ్లం కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. దీని ముందు ఒక ఇయర్లో ఏ విధంగా ఇచ్చారనంటే ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు. ఎలా ఇస్తారనంటే ఒక మ్యాట్రిక్స్, అది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం క్వశ్చన్స్ ఏంటి అని చెప్తాను. ఓకే, ఈ విధంగా మీకు డెఫినేషన్స్ రావచ్చు. ఇంకా ఎలా అనంటే ఏదన్నా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి, నేను అది ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో చేశాను. 1 2 3 4 9 7 1 K 2 ఇచ్చి ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద వాల్యూ K, ఈ విధంగా కూడా అడగొచ్చు. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, 2 టైప్స్ అయిపోయినాయి. ఇంకేంటి మనకి, అండ్ వెరీ మోస్ట్, ఇప్పుడు నేను 60కి 60 వచ్చే వాళ్ళ కోసం అని చెప్తున్నాను, బట్ అందరూ వినండి, ఎందుకంటే మీకు అందులో కూడా ఏదైనా ఒకటి మనకి రావచ్చు. ఓకే, ఇక్కడ ఏమంటున్నానంటే మీకు ప్రూవ్ దట్ ఇన్వర్స్ ఆఫ్ రిపీట్ అయిన క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఆర్థోగోనల్లో ఏం అడగొచ్చు అంటే ఏ అండ్ బి ఆర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్, ఏబి అండ్ బిఏ ఆర్ ఆర్థోగోనల్. ఒకటి నోట్ చేసుకోండి కావాలంటే, నాకు రాసే టైం లేదు. ప్రూవ్ దట్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అండ్ ఇట్స్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఆల్సో ఆర్థోగోనల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నారు మనం ఇక్కడ, ఇన్వర్స్ ఆఫ్ ద ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అండ్ ఇట్స్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఆల్సో ఆర్థోగోనల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ వచ్చేటట్టు నేను ఇవి చెప్పాను. నా ప్లేలిస్ట్కి వెళ్ళి లాస్ట్లో ఉంటాయి, సెకండ్ దాంట్లో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేంటంటే స్క్యూ సిమెట్రిక్లో ఏమని అడగొచ్చు, రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే స్క్యూ సిమెట్రిక్లో, జస్ట్ వెయిట్, స్క్యూ సిమెట్రిక్లో నేను కొన్ని పేపర్స్లో చూసానండి. ఇక్కడ చెప్తాను కావాలంటే చూడండి. స్క్యూ హెర్మిషన్లో 2018 అప్పుడు M1లో వచ్చిన డిసెంబర్లో వచ్చిన పేపర్లో ఏముందంటే, ఇఫ్ హెర్మిషన్ మ్యాట్రిక్స్ B is స్క్యూ సిమెట్రిక్ దెన్ ప్రూవ్ దట్ B + IA is స్క్యూ సిమెట్రిక్. ఆ విధంగా అయినా అడగొచ్చు, లేదా ఓకే మీకు ఇది సరిపోతుంది. ఓకే, స్క్యూ సిమెట్రిక్ స్క్యూ హెర్మిషన్ కూడా మీద చేశాను. అంటే ఏంటిది, కంపల్సరీ ఇప్పుడు షార్ట్ బిట్స్ మీకు ఏవి వస్తాయో నేను మళ్ళీ అన్నిట్లో రిపీట్ చేస్తాను. లాంగ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే బాగా చూడండి, మనకి తెలుసు కదా పేపర్ ప్యాటర్న్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫస్ట్ పార్ట్లో A to J ఉంటుంది, BCDEFGHIJ. సెకండ్ బిట్లో వచ్చేసి ఇది క్వశ్చన్ నెంబర్ 2, ఇది క్వశ్చన్ నెంబర్ 1లో ఇవన్నీ ఉంటాయి. ఇవి రెండు రిలేటెడ్ టు ఫస్ట్ యూనిట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, 3 ఇస్తారు. 2లో ఫస్ట్ బిట్ వచ్చేసి నేనేమంటున్నానంటే ఫస్ట్ కంపల్సరీ ఒక ప్రాపర్టీ వస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్టీని ప్రూవ్ చేయమని రావచ్చు. పేపర్ టఫ్ వచ్చినప్పుడు నేను చెప్పేది, ఈజీ ఉన్నప్పుడు కాదు. ఒక ప్రాపర్టీ, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన చిన్న చిన్న థీరమ్స్ అడగొచ్చు. అండ్ బి ఏం అడుగుతారంటే, ఆర్ ఏ కానీ బి కానీ, ఇందులో డామ్ షూర్ చెప్తాను మళ్ళీ. ఏంటది, ఎక్లాన్ ఫామ్ ఆర్ నార్మల్ ఫామ్. అర్థమైంది కదా, అంటే నాకు ఏ రాదు అనుకున్న వాళ్ళు బి చదవండి, ఇప్పుడు సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అయితే. ఆర్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, ఏబి. ఏలో ఏమడగవచ్చు అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి, హోమోజీనియస్ అంటే ఏంటో నా ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా చెప్పాను. AX = B ఏంటి, AX = 0. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఇస్తే ఏంటి, హోమోజీనియస్ సిస్టమ్, ఇది ఇక్కడ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ మీద ప్రాబ్లమ్స్, ఇక్కడ ఏంటిది యూనిక్ సొల్యూషను నో సొల్యూషను. ఓకే, వాటి మీద ప్రాబ్లమ్స్ ఇచ్చి సమ్ వాల్యూస్ కనుక్కోమంటారు. వీటికి సంబంధించినటువంటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది ఏలో, ఐదర్ హియర్ ఆర్ హియర్. లేదు మీ అదృష్టం బాగుంటే రెండిట్లో రావచ్చు. అండ్ ఇక్కడ ఏమొస్తుందంటే గాస్ సీడల్ మెథడ్, గాస్ సీడల్, గాస్ జోర్డన్, గాస్ ఎలిమినేషన్. ఓకే, గాస్ సీడల్, గాస్ జోర్డన్, జస్ట్ సెకండ్, గాస్ ఎలిమినేషన్, జస్ట్ మినిట్ మా. లాస్ట్ టైం ఏం అడిగారు మీకు ఒక్కసారి చూపిద్దామని, బట్ టైం లేదు కానీ. గాస్ సీడల్, గాస్ జోర్డన్, గాస్ ఎలిమినేషన్. ఓకే, జస్ట్ సెకండ్ బేటా.
నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టున్నాను. జస్ట్ మినిట్. ఏమడుగుతారు? గాస్ ఎలిమినేషన్, గాస్ సీడల్, గాస్ జోర్డన్. ఓకే, ఈ గాస్ జోర్డన్లో మాత్రం మనకు రెండు వస్తాయి. ఒకటి ఇన్వర్స్ కనుక్కోమంటారు మ్యాట్రిక్స్ని, ఇంకొకటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. ఇది మనకి పేపర్ చాలా టఫ్ ఉంది అన్నప్పుడు ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఫుల్కి ఫుల్ ఇలా ప్రిపేర్ అయిన వాళ్ళు మీరు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఇచ్చినా రాయగలుగుతారు. ఓకే, మీకు తెలుసు కదా 2-3 బిట్లో మనకి యూనిట్ 1 నుంచి వస్తుంది. ఇప్పుడు నేను ఇదే యూనిట్ ఇక్కడ ఎవరికి యావరేజ్ వాళ్ళు, మేము మినిమం ఒక 40 మార్క్స్ 40 to 50 వస్తే చాలు అనుకున్న వాళ్ళు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? బేసిక్ డెఫినేషన్స్ చూసుకోండి. మేము ప్రాపర్టీ చూసుకుంటారా మీ ఇష్టం, అదృష్టం. లేదు అని అంటే కంపల్సరీ మనకి 2AB, ఇక్కడ 3AB వాళ్ళకి మీరు అన్నీ చూడండి. ఫస్ట్ వీడియోని చివరి వరకు వినండి. ఇక్కడ ఏమంటాను నేను? ఎకెలాన్ ఫామ్, నార్మల్ ఫామ్. ఓకే, ఇక్కడ ఏమంటానంటే నేను గాస్ జోర్డన్స్ నుంచి, ఈసారి అంత అనుకుంటున్నాను పక్క రావచ్చు, గాస్ జోర్డన్ నుంచి మీరు ఇన్వర్స్ అయినా అడగొచ్చు, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయమనైనా అడగచ్చు. ఇక్కడ ఏమంటున్నానంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చేసి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే అది AX = 0 ఫామ్ కావచ్చు, AX = B ఇచ్చి అదే కన్సిస్టెంట్ ఏంటి, ఇన్కన్సిస్టెంట్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్, ఓకే, 1 సొల్యూషన్, అలాంటి ప్రాబ్లం ఒకటి పక్కా వస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటానంటే గాస్ సీడల్ కావచ్చు, గాస్ ఎలిమినేషన్ కావచ్చు. ఓకేనా, గాస్ సీడల్ ఆర్ గాస్ ఎలిమినేషన్ మెథడ్స్ నుంచి రావచ్చు. ఓకేనా, ఆల్రెడీ గాస్ జోర్డన్ ఇక్కడ వచ్చింది, లేదా గాస్ జోర్డన్ అనుకుంటా. ఓకే, ఈ విధంగా ఇది ఏంటంటే పక్కా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యే ప్యాటర్న్. ఎక్లాన్, గాస్ జోర్డన్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. ఇది ఏంటిది? మన గెస్. అదృష్టం బాగాలేదు అని అనుకుంటే ఇక్కడ ఈ గాస్ జోర్డన్ ప్లేస్లో ఏమి ఇవ్వచ్చు? మనకి ఏదైనా ఒక ప్రాపర్టీ ఇవ్వచ్చు, ఏదైనా చిన్న ప్రాపర్టీ, హెర్మిషన్, స్క్యూ హెర్మిషన్ మీద ప్రాపర్టీ ఇవ్వచ్చు. బట్ ఇచ్చే ఛాన్స్ మనకి చెప్పలేం, పేపర్ టఫ్ అనుకున్నప్పుడు ఇస్తారు. ఓకే, ఈ విధంగా నాకు 50 రావాలనుకున్న వాళ్ళు ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి, షూర్ షాట్. ఓకే మేడం, ఇది కాదు కానీ మేము 21 వస్తే పాస్ కదా, నాకేం చేయండి మీరు, అట్లీస్ట్ ఒక 30 మార్క్స్ చెప్పండి మేడం అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారని అంటే, అసలు నాకేమి రాదురా దేవుడా, నేను ఎగ్జామ్కి చదువుతున్నాను బట్ నాకు వచ్చు కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాను అన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్ చూసుకోండి. మినిమం నేను పాస్ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? సెకండ్ బిట్లో AB, అవునా, ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది బెట్ట రెండింటికి. థర్డ్ బిట్లో AB, అవునా. ఏం చేస్తారంటే పక్క డామ్ షూర్, ఇక షూర్ షాట్, ఆ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. ఏంటది? ఇది ఎకిలాన్ ఫామ్, నార్మల్ ఫామ్. ఐదర్ ఎక్లాన్ అడగొచ్చు ఆర్ నార్మల్ ఫామ్లో ఏమడుగుతారు? ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి. తెలుసు కదా, ఇందాక చెప్పింది కూడా అంతే, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే మీరు ఇది చూసుకోకుండా అసలు వెళ్ళొద్దండి. ఇది చూసుకొని పోతే మినిమం 5 మార్క్స్ షూర్ షాట్. ఇది వస్తేనే అన్నీ వస్తాయి, 5 మార్క్స్ అన్న మినిమం వస్తాయి. మీ అదృష్టం బాగుండి ఇదే ర్యాంక్ రిలేటెడ్ షార్ట్లో అడిగితే అక్కడ నుంచి కూడా ఒక మార్క్స్ 6 మార్క్స్ వేసుకోండి. ఈ B ఏం చేస్తారు అని అంటే, Bలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మేడం నేను B అనేది సెకండ్ ఆప్షన్ అని అంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ A రాస్తే ఇక్కడ B రాస్తే అంటే అట్లా మార్క్స్ ఇవ్వరు. ఇచ్చినా కూడా ఎలా ఇస్తారు వీడియో లాస్ట్లో చెప్తాను. ఎకెలాన్ నార్మల్ ఫామ్ అడగొచ్చు. ఓకే, తర్వాత మనకి ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందనుకో. ఒకవేళ ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇవ్వకపోతే నేను ఇప్పుడు చెప్పింది ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసి అన్నోన్ వాల్యూస్, యూనిక్ సొల్యూషనా, ఇన్ఫైనైట్ సొల్యూషనా, ఆ విధంగా. లేదు అని అంటే గాస్ జోర్డన్
గాస్ జోర్డన్ మీరు అస్సలు మిస్ చేయొద్దండి, పక్కా వస్తుంది. ఐ థింక్ నేను గాస్ సీడెల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గాస్ జోర్డన్ నుంచి ఇన్వర్స్ అన్నా కనుక్కోండి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అయినా సాల్వ్ చేయండి అని అడుగుతారు. ఇంకోటి ఏంటిది, గాస్ సీడెల్ అండ్ గాస్ ఎలిమినేషన్. ఓకే, ఇవి నేను చాలా క్లియర్గా చెప్పాను, చూడండి. ఈ విధంగా అడగొచ్చు. అంటే మీకు ఈ మొత్తం బిట్లో అసలు ఈ యూనిట్ ఓవరాల్గా మినిమం 5 రావాలంటే ఏం చేయాలి? ఒక ఐడియా వచ్చింది కదా, ఏంటి? ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ వచ్చుండాలి, షూర్ షాట్ వచ్చుండాలి. ఇంకొకటి చెప్తాను బేట, నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేసినా కూడా ఒక ప్రాబ్లం అనేది ఎక్లాన్లో అడుగుతున్నారు, నార్మల్లో అడుగుతున్నారు. అది ఏ ప్రాబ్లమో కూడా చెప్తాను. అదే ప్రాబ్లం గాస్ జోర్డన్లో కూడా అడిగారండి. ఈ ప్రాబ్లం నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గుర్తుంది. ఓకే, జస్ట్ వెయిట్. దిస్ వన్, ఎస్, ఇదిగోండి ఈ ప్రాబ్లం అండి. అంటే అన్ని మెథడ్ ప్రిపేర్ అవ్వండి, బట్ ఈ ప్రాబ్లమ్ని ఒక్కసారి మీరు ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఏంటిది? ఫైండ్ ద ర్యాంక్ ఇంటూ నార్మల్ ఫామ్, రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ నార్మల్ ఫామ్ అండ్ హెన్స్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్. 2 3 -1 -1 1 -1 -2 -4 3 1 3 -2 6 3 0 -7. తెలుసు కదా, ఎక్లాన్ నార్మల్ ఫామ్ అంటున్నాడు అంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు రో ఆపరేషన్, ఇష్టం వచ్చినప్పుడు కాలమ్ ఆపరేషన్ చేసి మీరు దాన్ని I3 ఆర్ I4 ఫార్మాట్కి మారుస్తే ఏదో టైంలో నేను క్లియర్గా చెప్పాను. ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అది ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా టెలిగ్రామ్ నుంచి నాకు ఫాలో చేయండి. ఓకే, ఇంకా ఏంటంటే జస్ట్ సెకండ్, ఎవ్రీ టైం ఇది మీకు 2021 ఒక్క నిమిషం నాన్న, సేమ్ క్వశ్చన్, జస్ట్ వెయిట్ 2022 నవంబర్లో అడిగారండి సేమ్ బిట్. అండ్ జస్ట్ సెకండ్ 2021లో అడిగారు గాస్ జోర్డన్ నుంచి. ఆ క్వశ్చన్ కూడా రిపీట్ అవుతుంది. ఏంటని, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై యూజింగ్ గాస్ జోర్డన్. అదేంటంటే మ్యాట్రిక్స్ -1 -1 3 3 -1 1 1 -1 0 2 -5 2 -3 -1 1 0 1. ఇది కూడా రిపీట్ అవుతుంది, ఇలాంటివి చూసుకోండి. అండ్ నెక్స్ట్ యూనిట్లో ఒక ప్రాబ్లం ఉంది, అది పక్కా అదే టైపు 8 -6 2 -6 7 4. అది నేను చెప్తాను. ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో ఇంపార్టెంట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను ఇప్పుడు వీడియో కింద ఇచ్చినటువంటి టెలిగ్రామ్ నుంచి కాంటాక్ట్ అవ్వండి, మీకు కావాల్సినటువంటి పేపర్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మేడం మాకు ఇదంతా వద్దు, మీకు టైం ఉందనుకోండి, ఏం చేస్తారు, ప్రీవియస్ పేపర్స్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ కావాలన్నా మీరు JNTUH studentportal.com ఓపెన్ చేయండి. ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఇట్లా బ్లాక్ థ్రెడ్లో మీకు ఇక్కడ సిలబస్, ప్రీవియస్ పేపర్స్ అవి ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ బీటెక్ అని వస్తుంది. బీటెక్లో సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే R18 R16 R18లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఒక 5th యూనిట్ తప్పించి మిగిలిన అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, థర్డ్ ఉండదు. మీరు ఈ యూనిట్ కావాలంటే R18లో చెక్ చేసుకోండి, లేదు పేపర్స్ కావాలంటే నాకు టెలిగ్రామ్ నుంచి ఫాలో అవ్వండి. బట్ ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. హెర్మిషన్ ఏంటి, స్క్యూ హెర్మిషన్ ఏంటిది, వాటి మీద ప్రాపర్టీస్ ఏంటిది, సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్స్ విత్ ప్రాపర్టీస్ అండ్ కంపల్సరీ పక్కా క్వశ్చన్ ఏమంటున్నాను, ఎక్లాన్ నార్మల్ ఫామ్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సాల్వింగ్, గాస్ జోర్డన్స్ మెథడ్ ఇన్వర్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, గాస్ సీడెల్, గాస్ ఎలిమినేషన్. ఇవి ప్రిపేర్ అవ్వండి. ఫుల్ మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. బట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను తొందరలో సెకండ్ వీడియో పోస్ట్ చేస్తాను.